విశ్లేషకులు తురుగా శ్రీరామ్ గారు ఉన్నారు. నమస్తే అండి ఇద్దరికిను. నమస్తే సార్. శ్రీరామ్ గారు, మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము, సినీ కార్మికులు అయితే సమ్మె కొనసాగిస్తున్నారు. అయితే వాళ్ళు 30% జీతాలు పెంచాలి, 3 ఇయర్స్గా మరి జీతాలు పెంచాలి అనే ఒక డిమాండ్ని తీసుకొచ్చారు. మరి దీనికి నిర్మాతలు ఏమంటున్నారంటే జీతాలు పెంచే పరిస్థితి లేదు అని చెప్తూ ఉన్నారు మరోవైపు నిర్మాతలు. మరి 6వ రోజు కూడా సమ్మె అయితే కొనసాగుతూ ఉంది. మరి దీనిపై మీరేమంటారు సార్? నిర్మాతలు ఖచ్చితంగా ఈ కార్మికులు ఏవైతే కోరికలు కోరుతున్నారో వాటి మీద ఖచ్చితంగా ఆలోచించాలి. బ్లంట్గా మేము చెయ్యము అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే వీళ్ళు ఇంతకు ముందే అగ్రిమెంట్ వేసి ప్రతిసారి ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి దీన్ని రివ్యూ చేస్తాం, 30% పెంచుతాం, ఇలాంటివన్నీ కూడా చాలా హామీలు ఇచ్చున్నారు. గతంలో మనం 3 సంవత్సరాల క్రితం జరిగితే కూడా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు సరే అప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు అడిగిన దానికన్నా కొంచెం ఎమికబుల్గా అటు ఇటుగా మాట్లాడుకుని చేసుకున్నారు. తర్వాత మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత రివ్యూ చేస్తామని చెప్పారు. సమస్య ఏంటంటే వీళ్ళు రివ్యూ చేయడానికి నిర్మాతలు ఇష్టపడరు. అక్కడ వస్తుంది సమస్య. కార్మికులు కూడా ఏం చెప్తున్నారు, అది ఆల్రెడీ డేట్ అయిపోయింది, మీరు పెంచవలసిన డేట్ అయిపోయింది, ముందు నుంచే మేము అడుగుతున్నాము, మీరేమో దాని మీద సమాధానం చెప్పలేదు, ఆ డేట్ కూడా అయిపోయిన తర్వాతే మేము ఇప్పుడు ఈ సమ్మెలోకి దిగామంటారు. సరే సమ్మెలోకి ముందే నోటీస్ ఇచ్చి దిగారా లేదా అది వేరే విషయం, కానీ పెంచవలసిన టైం అయితే దాటిపోయింది కదా, పెంచాలి కదా. పెంచకపోయినా కూడా లేదంటే పిలిచి మాట్లాడి మనం అప్పుడు అట్లా అనుకున్నాము, సరే ఇప్పుడున్న పరిస్థితులు బాగాలేవు, సరే అంత కాదే ఎంతో కొంత మనం మాట్లాడదాం, రండి కూర్చోడానికి పిలవాలి కదా. అసలు అదేమీ లేకుండా కార్మికులు సమ్మెకు వచ్చేదాకా కూడా వాళ్ళు ఆ పరిస్థితి తీసుకొచ్చిన పరిస్థితి కరెక్ట్ కాదు. ఇది ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇప్పుడు ఇది మనం ఈసారి చూడడం, ఇప్పుడు మనం ఇలా మాట్లాడుకోవడం చాలాసార్లు గతంలో 3 సంవత్సరాల క్రితం కూడా మనం మాట్లాడుకున్నాం, ఇంకా అంతకుముందు 3 సంవత్సరాలు, అలా ప్రతిసారి జరుగుతున్న వ్యవహారం. అంటే పెంచడానికి నిర్మాత ఇష్టపడాడు, ఎందుకంటే అతనికి బడ్జెట్ పెరిగిపోతుంది కాబట్టి. బట్ అట్ ది సేమ్ టైం ఏంటంటే ఇక్కడ ప్రతి 3 సంవత్సరాలకి కూడా కార్మికుల అవసరాలు పెరుగుతాయి. వాళ్ళు స్కూల్లో పిల్లల ఫీజులు పెరిగిపోతాయి, మనకి ఇన్ఫ్లేషన్ లాగే పెరిగిపోతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు రేట్లు కూడా పెరిగిపోతుంటాయి. మన దేశంలో రేట్లు పెరిగిపోతుంటాయి, పప్పు, ఉప్పు, పెట్రోల్ అన్ని రేట్లు పెరుగుతుంటాయి. సో ఆ మేరకు వాడికి ఆ బడ్జెట్ పడుతుంది కదా, దాన్ని కూడా నిర్మాత ఆలోచించాలి కదా. వాళ్ళ మీద, నిర్మాతల మీద ఆధారపడి బతుకుతున్నారు వీళ్ళందరూ కూడా, కార్మికులందరూ. సో ఆయన చూడాలి ఫైనల్ గా ఎప్పుడైనా సరే నిర్మాతే వీళ్ళ యొక్క ఫ్యామిలీ గురించి కానీ వీళ్ళ కష్ట నష్టాల గురించి కానీ ఆలోచించవలసింది నిర్మాతే. అట్లాంటి నిర్మాత తప్పించుకుందాం అనే ప్రయత్నం చేసినప్పుడు ఇట్లా సమ్మెకి దిగక తప్పని పరిస్థితులు వస్తాయి. ఇంకొకటి ఏంటంటే అందరూ కూడా కరెక్ట్ గా అడిగేది ఏంటంటే, మీరు హీరోలకేమో వాళ్ళు అడక్క ముందే మీరు పెంచేస్తారు, వాళ్ళు ఇంకా వాళ్ళ డేట్ల కోసం అని చెప్పి ఇంకా మీరే ఎదురు ఆఫర్లు ఇస్తారు, మేము నిర్మాత ఇస్తే మేము ఇంత ఇస్తాం, మాకు డేట్లు ఇవ్వండి అని మీరే పెంచేస్తారు. మా దగ్గరికి వచ్చేసరికి పప్పులు ఉప్పులు దగ్గరికి మాకు కష్టాలు ఉన్నాయిరా బాబు మాకు చూడండి అంటే మాత్రం అది మాత్రం మేము చూడము, మాకు ఇక్కడ ఎన్నో కష్టాలు ఉన్నాయని చెప్తారు. ఇది ఎలా కరెక్ట్ అవుతుంది అనే వాళ్ళు అడిగే ప్రశ్నకి సమాధానం పెద్ద నిర్మాతల దగ్గర లేదు. చిన్న నిర్మాతల గురించి మళ్ళీ మాట్లాడదాం. పెద్ద నిర్మాతల దగ్గర దానికి సమాధానం లేదు. సో పెద్ద నిర్మాతలు హీరోలతో ఒక విధంగా, కార్మికులతో ఒక విధంగా వాళ్ళ వ్యవహార శైలి ఉంది. ఎస్ కరెక్ట్, హీరోలను బట్టే సినిమా నడుస్తుంది అనేది 100% కరెక్ట్. హీరోలను బట్టే బిజినెస్ అవుతుంది 100% కరెక్ట్. నీకు హీరో ఉన్నాడు, నువ్వు నిర్మాతగా, నీ దగ్గర డబ్బులు, నేను సినిమా ఎట్లా చేస్తావు, కార్మికులు లేకపోతే, లైట్ మెన్ లేకపోతే ఎట్లా చేస్తావు, సరే ఇప్పుడు వేరే చోట్ల నుంచి తీసుకొస్తానంటావు, ఇంకా వీళ్ళ కడుపు మండిందంటే వేరే చోట్ల నుంచి రాకుండా చేస్తారు. అసలు నువ్వు కార్మికుడు అనేవాళ్ళు లేకుండా సినిమా ఎట్లా కంప్లీట్ అవుతుంది? 24 క్రాఫ్ట్స్, హీరోతో నిర్మాతతో సినిమా అవుతుందని బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడు చెప్పడు. 24 క్రాఫ్ట్స్ కలిస్తేనే సినిమా. ఈ 24 క్రాఫ్ట్స్ ని నువ్వు పక్కకి పెట్టేసి కేవలం నేను, నా హీరో, నా హీరోయిన్, మేమే అని చెప్పి కూర్చుంటే సినిమా అవ్వదు. ఈ మాత్రం కామన్ సెన్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. ఇంకొక దుర్మార్గం ఏంటంటే విశ్వప్రసాద్ గారు లాంటి వాళ్ళు, సరే ఇంకా కొంతమంది బన్నీవాస్ లాంటి వాళ్ళు, ఇంకా మళ్ళీ కేఎస్ఎన్ ఏదో వీళ్ళందరూ కూడా, కొంతమంది, అందరి పేర్లు నేను చెప్పట్లేదు కానీ కొంతమంది అహంకారంతో మాట్లాడుతున్నారు, కొంతమంది అతి తెలివితేటలతో మాట్లాడుతున్నారు. ఇది సమస్య పరిష్కారానికి ఉపయోగపడదు. సమస్య పరిష్కరించుకునే విధంగా మనం ముందుకెళ్లాలా, మన సినిమా ఇండస్ట్రీని మనం కంటిన్యూ చేసుకోవాలా లేదా అనే దాని మీద ఆ దృష్టి ఉంటే కనుక ఇలాంటి మాటలు రావు. అహంకారపూరితమైన మాటలు, లేదంటే కనుక తెలివితేటలు ఎక్కువైపోయి మాట్లాడే మాటలు,
కార్మికులను తక్కువ చేసి మాట్లాడే మాటలు, ఇప్పుడు మిగతా మామూలుగా వేజెస్ మిగతా చోట్ల కన్నా ఇక్కడ ఎక్కువ ఉన్నాయని మాట్లాడే మాటలు, లేదా ఇప్పుడు మామూలుగా అగ్రిమెంట్ ప్రకారం మామూలు వేజెస్ రూల్స్ ఎలా ఉన్నాయో దానికన్నా ఆల్రెడీ ఎక్కువ ఇస్తున్నాం అనే మాటలు, ఇవన్నీ కూడా కొంతమంది అహంకారంతో మాట్లాడుతున్నారు, కొంతమంది అత్యలిదాట మాడుతున్నారు. 3 సంవత్సరాల క్రితం మళ్ళీ 30% ఇస్తామని మీరు అగ్రిమెంట్ వేసుకున్నప్పుడు అప్పుడు ఏమైనా ఈ తెలివితేటలు? సో కార్మికుడిని ఎంతసేపు వాడి కడుపు ఎలా మాడుద్దామని చూడడం కన్నా కూడా కార్మికుడికి ఉన్న కష్టాలని అడ్రస్ చేసి మీరు పోనీ వాళ్ళని అడుగుతూ 30% ఇవ్వమని ఎవరు అడగట్లా. సరే ఎప్పుడూ జరుగుతున్నట్లాగాని ఈసారి కూడా వాళ్ళతో మాట్లాడండి. 30% కాదు, 20%, 20%, లేదంటే 15%, ఏదో ఒకటి ఇద్దరికి ఎమికబుల్ గా ఉండేలాగా చూసుకుని వీళ్ళ కష్టాలని కూడా గుర్తించండి. గుర్తించాల్సిన బాధ్యత ఛాంబర్కి ఉంది, నిర్మాతకి ఉన్నది. మీరు చిరంజీవి గారి దగ్గరికి వెళ్తారు, చిరంజీవి గారి దగ్గరికి వెళ్తే చిరంజీవి గారు ఫైనల్ గా ఏం చెప్తారు? చిరంజీవి గారు నేనుంటే సినిమా అయిపోద్ది, నేను నువ్వు ఉంటే సినిమా అయిపోద్ది, నేను నిర్మాత గారు చెప్పగలరా? లేదా బాలకృష్ణ గారు ఏమైనా చెప్పగలరా? ఎవరైనా సరే కార్మికుడు లేకుండా సినిమా, లైట్ మ్యాన్ లేకుండా, లేదంటే సెట్ బాయ్ లేకుండా సినిమా జరగదు. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని గుర్తించకుండా అహంకారపూరితంగా వెళ్దాం అనుకున్నా కూడా నిర్మాతలు ఎంత దూరం వెళ్ళగలరు? ఏదో ఇప్పుడు 6 రోజులైంది, ఇంకొక 6 రోజులు వెళ్ళగలరు, ఇంకా మహా అయితే ఇంకో 10 రోజులు వెళ్ళగలరు. అంతేగాని కడుపు మాడిస్తే వీళ్ళు ఏదో వచ్చేస్తారు అనుకోవడం భ్రమ. వీళ్ళ కడుపులు ఏదో మాడిపోతే వీళ్ళు ఏదో నోరు మూసుకుని వచ్చేస్తారు, మనం చెప్పినట్టు 5%కో 3%కో 2%కో ఒప్పుకొని వచ్చేస్తారు అనుకోవడం భ్రమ. కానీ అట్ ది సేమ్ టైం నేను ఇంకో మాట కూడా చెప్తున్నా, ఫెడరేషన్ లో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇది వాస్తవం, సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరికీ తెలిసిన విషయం. ఫెడరేషన్ కూడా అంత సభ్యంగా ఏం నడవట్లా, కొన్ని జరుగుతున్నాయి. కానీ ఇది సందర్భం కాదు. ఫెడరేషన్ లో జరిగే వ్యవహారాలు, ఫెడరేషన్ లో జరిగే అవకతవకలు, వీటి గురించి మాట్లాడే సందర్భం ఇది కాదు. కొంతమంది నిర్మాతలు మాట్లాడుతున్నారు, కానీ ఇది కాదు సందర్భం. మీరు వీళ్ళని అడ్రస్ చేయండి. మీరు 3 సంవత్సరాలుగా ఏం చేస్తున్నారు? ఫెడరేషన్ లో జరిగే అవకతవకలు కానీ, లేదంటే దాంట్లో కొంతమంది ఫెడరేషన్ వాడుకుని లబ్ధి పొందుతున్న వాళ్ళ గురించి కానీ 3 సంవత్సరాలు ఏం చేస్తున్నారు? ఇష్యూ వచ్చినప్పుడే దాని గురించి మాట్లాడతారు, తర్వాత మీరు మర్చిపోతారా? కాబట్టి సందర్భానుసారంగా ఏదో ఇప్పుడు ఫెడరేషన్ వాళ్ళు సమ్మెకు వచ్చారు కదా అని నువ్వు అట్లా చేసావు, నువ్వు అట్లా చేసావు అంటానికి ఇది సందర్భం కాదు. అలాగే నిర్మాతల్ని కూడా నువ్వు అట్లా చేసావు, నువ్వు ఇట్లా చేసావు అంటానికి ఇది సందర్భం కాదు. ఓవరాల్ గా సినిమా ఇండస్ట్రీ బాగుండాలి. సినిమా ఇండస్ట్రీ బాగుండాలంటే 24 క్రాఫ్ట్స్ కలిసి చేస్తేనే సినిమా. దీన్ని గుర్తించి ఇవాళ ఆల్రెడీ ఇప్పుడు మీటింగ్ జరుగుతోంది. ఈ మీటింగ్ లో ఒక ఎమికబుల్ సొల్యూషన్ వస్తే మంచిదే. కాకపోతే వీళ్ళు కార్మికులు రేపు నుంచి రోడ్డు మీదకి వస్తానంటున్నారు, రేపు ర్యాలీలు తీస్తానంటున్నారు, ధర్నాలు చేస్తానంటున్నారు. ఫైనల్ గా ఏం జరుగుతుంది? ఎవరో ఒకరు తగ్గవలసిందే కదా. అదేదో ఈ రోజు తగ్గితే ఇంకా కార్మికులు కడుపులు కాలకుండా ఉంటాయి. సినిమా నిర్మాతలకు కూడా వాళ్ళ కాల్ షీట్లు, పెద్ద పెద్ద హీరోలు, పెద్ద పెద్ద హీరోయిన్ల దగ్గర, విలన్స్ దగ్గర ఏవైతే కాల్ షీట్లు తీసుకున్నారో ఆ కాల్ షీట్లు వేస్ట్ కాకుండా ఉంటాయి. అటు నిర్మాతలకి నష్టమే, ఇటు కార్మికులకి నష్టమే. అందువల్ల ఇద్దరు కూడా ఎమికబుల్ గా మాట్లాడుకుని కూర్చుని ఇలాంటివి సార్ట్అవుట్ చేసుకోవాలి తప్ప అహంకారపూరితంగా ఎవరన్నా వ్యవహరించినా, లేదంటే మేము ఇలాగే వెళ్తామని మొండితనంగా ఫెడరేషన్ వెళ్ళినా కూడా ఈ సమస్య పరిష్కారం కాదు. ఇద్దరు కూడా కూర్చుని మాట్లాడుకోవడమే దీనికి సరైన పరిష్కారం. రైట్. చిట్టిబాబు గారు మీరేమంటారు?